నీకేమైనా పిచ్చా? నేను రాకపోతే ఈ పాటికి చచ్చుండేదానివి. కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలీదా? నేను జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ఎవరో కావాలని కాళ్ళడ్డం పెట్టినట్టు అనిపించినది. కావాలని ఎవరు చేస్తారమ్మా? నువ్వే కాలు జారి పడిపోయి ఉంటావు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. సర్లే గాని నీకోసం ఎవరో పెద్దావిడొచ్చింది. పెద్ద ఆవిడ పేరేంది? తెలీదు, నువ్వెళ్ళు. ఇప్పుడు తప్పించుకున్నా చావును మాత్రం తప్పించుకోలేవు. నిన్ను ఖచ్చితంగా నేనే చంపి తీరుతాను. నువ్వెన్నైనా చెప్పమ్మా, మీ అమ్మ మారదు. దాన్ని చూడకుండా ఉండడానికి నువ్వు మారవు. మీ అమ్మ నిన్ను ప్రేమతోనే చూసుకునే తల్లైతే ఏదో అనుకోవచ్చు. నిన్ను చూస్తేనే ఒంటికాల మీద లేసే మీ అమ్మని ఇలా మాటి మాటి చూడడం అవసరమా చెప్పు? నా మాట మీద వెళ్ళిపోదాం రామ్మ, వెళ్ళిపోదాం రామ్మ అంటే. నువ్వు వెళ్తావేమో ఎల్లు, నేను మాత్రం మా అమ్మని చూసినాకే వస్తాను. చెప్తా వినవు కదా. అయినా మనకు వచ్చే కళ్ళ నిజమవుతాయి అమ్మ చెప్పు. నీ పిచ్చి గాని మీ అమ్మకి ఏం అయి ఉండదే తల్లి. అయినా సరే నేను మా అమ్మని చూసినాకే వస్తాను. మా అమ్మని చూసే తీరుతాను. మీ అమ్మ చంపే రకమే కానీ చచ్చే రకం కాదే. ఆ విషయం నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఏంది మామ ఏం లేదు, అంటున్నావు? ఏం లేదు, ఏం లేదు, ఎల్లు. ఏం లేదమ్మా, ఇల్లు. మీ అమ్మ క్షేమంగా ఉండాలని నేను అంటున్నానమ్మా, అంతే. పద. అదిగో ఆవిడే. ఈవిడొచ్చిందేంటి? ఈవిడకి నాతో పనేంటి? మేడం గౌరీ వచ్చింది. ఏంటే గౌరీ, ఏంటి నువ్వెక్కడున్నావు? అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు గౌరీ? అదేందమ్మగారు, నేను అత్తేసేసానని కదా నన్ను ఈడ ఉంచినారు. ఆ, అవును కదా. ఇంతకీ మీరెందుకు వచ్చినారు అమ్మగారు? అవును, ఎందుకొచ్చినట్టు? ఎందుకొచ్చాను? ఎందుకొచ్చానబ్బా? ఇదేంది జగదీశ్వరమ్మగారు వింతగా మాట్లాడుతున్నారు? ఓసే గౌరీ, ఎందుకొచ్చాను నీకన్నా తెలుసా? కొంచెం ఆలోచించుకొని చెప్పవే. నాకు మాత్రం ఎట్టా తెలుస్తుందమ్మగారు? ఆ, ఆ, గుర్తుకొచ్చిందే. నిన్ను మంగ కలుస్తోందా? చెప్పవే, మంగ నువ్వు చూసావా? అమ్మో, మంగమ్మ నన్ను కలవడానికి వచ్చిన విషయం ఈవిడ గారికి తెలిసిపోయినట్టున్నది. నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమడిగినా మంగమ్మ గురించి నిజం చెప్పకూడదు. అడుగుతుంటే అంతా ఆలోచిస్తున్నావేంటే? చెప్పవే, మంగని చూసావా? ఆ, ఆ, లేదమ్మగారు. మంగని చూడలేదా? అయ్యో భగవంతుడా, ఇప్పుడెలా తండ్రి? అప్పుడెప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాంతో నేను కూడా చూడలేకపోయాను. ఏంది? మంగమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాదా? అవునే, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. చిట్టి తల్లి ఇప్పుడెలా ఉందో ఏంటో, ఎక్కడుందో ఏంటో, ఏం చేస్తుందో తెలుసుకోలేకపోతున్నానే. అదేందమ్మగారు, మీరు చెప్తుంది మంగ గురించా లేక గంగ గురించా? ఆ? ఆ, గంగ గురించే. అవును, గంగ గురించే. అంటే నువ్వు చూసావా? చెప్పవే, చెప్పవే, తనెక్కడుందో చెప్పవే, నేను వెళ్ళి కలవాలి. అమ్మో, చూస్తుంటే ఈ ముసల్దేదో పెద్ద పథకమై ఏసుకొచ్చినట్టుంది. ఆస్తి మొత్తాన్ని నా కూతురికి కాకుండా ఆ గంగకిచ్చేయాలని చూస్తున్నది. అయ్యో అమ్మగారు, నేను జైలుకొచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా అసలు గంగను చూడనే లేదు. తనెట్టా ఉంటదో ఎక్కడుంటదో నాకు కూడా తెలీదమ్మగారు. నాకు కూడా దాన్ని చూడాలనున్నది గాని ఏడుందో తెలీదమ్మగారు. అయ్యో, గంగకి నువ్వంటే ఎంత ప్రేమే. ఆ ప్రేమతోనే గంగ నిన్ను చూడ్డానికి వచ్చుంటుందని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏదీ జరగలేదే. ఇప్పుడు గంగ ఎలా ఉందో ఎలా ఎలా చూడాలి, ఎలా చూడాలి? నాకేమర్థం కావట్లేదే. బాధపడకండి అమ్మగారు, మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. లేదే, ఏదో ఒకటి చేసైనా సరే గంగని నేను కలవాలి. అందుకే నువ్వు పని చెయ్యి. ఏటమ్మాది? ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను చూడటానికి గంగ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది.
దానికి నీ మీదున్న ప్రేమ అలాంటిది. అదలా వచ్చినప్పుడు ఇదిగో ఇందులో నా అడ్రస్, ఫోన్ నంబర్లున్నాయి, తీసుకో. అది రాగానే నువ్విచ్చేయి, నన్ను కలవమని చెప్పు. అట్టాగే అమ్మగారు. మేడం టైం అయిపోతుంది. ఆ, మంచిదమ్మా. పాపం పిచ్చిది. నేను ఫోటో పంపిస్తానన్న ఆనందంలో వెళ్తూ ఉంది. కానీ నా పానం పోయినా ఆ గంగ ఫోటోల్ని పంపను. నా కూతురికి అన్యాయం చెయ్యను. అయ్యో, గౌరికి ఫోన్ ఇవ్వలేదు. ఫోటో ఎలా తీస్తుంది? అమ్మ ఆగు, ఒక్క నిమిషంలో రావా. ఏంటి మేడం? ఇది లోపల పెట్టేసే. ఎందుకు మేడం? ఎందుకు మేడం? లోపల గౌరీ ఉంది కదా, తనకి ఫోన్ ఇచ్చేసే. అమ్మో, కొంపతీసి ఎవరైనా చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయ్యో భయపడకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మేడం వద్దు మేడం. ఏమవుదమ్మా, ఏమవుదు, నేను చూసుకుంటాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. సరే మేడం. దేవుడా. అమ్మ మేడికొచ్చినదేంది? ఇప్పుడు మామని గుర్తుపట్టినదంటే నానే గంగనని తెలిసిపోతాది. అలా జరగకూడదు. మామ, జగదీశ్వరమ్మ నేను చూసి గుర్తుపట్టిందంటే కంపలు అంటుకుంటాయి. మామ, మనం వెళ్ళి దాక్కుందాం పద. పద పద. రా. ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నువ్వెక్కడికి వెళ్ళాలో నాకెలా తెలుస్తుందిరా? నేను కాదు మేడం, మీరెక్కడికి వెళ్ళాలి? అవును, నేనెక్కడికి వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్ళాలి గుర్తు రావట్లేదు. పోనీ నీకైనా తెలుసా? వామ్మో, పొద్దున్నే మంచి బేరం దొరికిందనుకుంటే ఈ మతిమరుపు బేరం దొరికిందేంటి? మేడం, మీరెక్కడికి వెళ్ళాలో నాకెలా తెలుస్తుంది? త్వరగా గుర్తు తెచ్చుకొని చెప్పండి మేడం. ఇంటికా, ఆఫీస్కా, లేక షాపింగ్కా? గుర్తొచ్చింది, ఇంటికే. ఇంటి అడ్రస్ చెప్పండి మేడం, తీసుకెళ్తా. అయ్యో, అయ్యయ్యో, దొంగ 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 దొంగ. అమ్మగారు మీకేం కాలేదు కదా? ఆ దొంగ సంగతి నాన్న చెప్తాను. అయ్యయ్యో, చూడమ్మా. అమ్మ గంగా. చెప్పమ్మమ్మా. అమ్మమ్మ గంగా, అయితే నువ్వు నా గంగవే. అమ్మ గంగా.
కనిపించావా తల్లి? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను తల్లి, ఆఖరికి ఇక్కడ దొరికావా? అమ్మా గంగా, నిన్నలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మగారు, నేను గంగని కాదు, గంగోత్రిని. లేదు లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తాడా? నువ్వు నా గంగవే, మా గంగవే. అయ్యో లేదమ్మగారు, నేను గంగోత్రినే, ఇదే నిజం. నువ్వు గంగోత్రివైతే కరెక్ట్ గా మా గంగలా అలా రాయి ఎలా పెట్టి కొడతావో చెప్పు. అలా తిప్పేది మా గంగా రాజేశ్వరియే. అందుకే అందుకే నువ్వు మా గంగవే. ఓహ్, అదా మీరు పల్లెటూరు అమ్మగారు. నేను వంట మనిషినండి. వంటలు బాగా చేస్తా ఉంటాను. అలా వంటలు చేసేటప్పుడు గరిట తిప్పి తిప్పి అలవాటైపోయినది. ఆ అలవాటుతోనే పొరపాటున రాయిని కూడా అలా తిప్పి ఇసిరేసినానంతే. నేను చెప్పేది నిజం అమ్మగారు. మీరు అనుకుంటున్న గంగ నేనైతే కాదు. అమ్మగారు దొంగ దొరికాడండి. తుంగు సచ్చినోడా, మా అమ్మగారి పర్సునే కొట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? పట్టపగలు అదే జైలు గేట్ దగ్గర దొంగతనం చేస్తావరా? ఆ పర్సులా ఇవ్వండి. ఇదిగోండి అమ్మగారు, తీసుకోండి. ఏంటిది? మీ పర్సు. ఎవరిది? ఎవరిదా? ఇది మీదేనమ్మగారు. ఇలాంటి పర్సు నాకు లేదు. పాపం ఎవరో పారేసుకున్నట్టున్నారు. వెళ్ళి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయండి. వదలండి. చూసారా, నేను దొంగనే కాదు, ఈ అమ్మాయి నన్ను కావాలనే కొట్టింది. ఆ విషయం తెలియకుండా మీరే నన్ను కొట్టారు. ఈ పర్సు నాది. ఏయ్ వదల. అమ్మగారు ఏంటిది? ఈ పర్సు మీదేనండి. ఇందాక దొంగ సచ్చినోడు మీ దగ్గర నుంచి లాక్కెళ్ళాడండి. ఎప్పుడు లాక్కెళ్ళాడు? ఎక్కడికి లాక్కెళ్ళాడు? వాము, వీడికి దయంగానే సోకిందా ఏంటి? అంత పిచ్చి పిచ్చిగా మాడుతుందేంటి? ఏంటమ్మా ఇది? నువ్వేమో ఈ దొంగ అంటున్నావు, ఆవిడ గారేమో ఈ పర్సు నాది కాదంటున్నారు. చూస్తుంటే నువ్వు ఈ పర్సు కొట్టేయడానికి నువ్వు ఇది ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఏందయ్యా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? దొంగతనం చేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. వీడు దొంగే. ఇది మా అమ్మగారి పర్సే, తెలుసా మీకు? అవునవును, ఈ పర్సు మా అమ్మగారిదే. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. అవును, బాగా తెలిసిన గొంతే. ఎక్కడ? ఎవరా ఎవరు ఎవరా మాట అంది? అమ్మగారు అవన్నీ తర్వాత, ముందే దొంగ సంగతి తేల్చండి. ఇదిగో ఇప్పుడే ఇది మా అమ్మగారి పర్సనే నిరూపిస్తాను చూడండి. చూడండి. అవును, ఇది పెద్దవాడు పర్సే. తను కాదని చెప్తుందేంటి? ఆవిడేదో టెన్షన్ లో పరధ్యానాలు ఆలోచిస్తున్నారులే. మీరు వెళ్ళండి. పదండి, దొంగతోని పోలీసులు పడతాం. అవును, నిజంగానే ఇది నా పర్సే. మరి వాడి చేతికి ఎలా వెళ్ళిందబ్బా? అయ్యో అమ్మగారు, మీకేమైనది? ఎందుకు అంతలో మర్చిపోతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మొన్న మా ఇంటికి ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడున్నా వెతికి గంగని తీసుకొస్తానని మన మంగతో ఛాలెంజ్ చేశాను. అప్పటి నుంచి ఏమైందో తెలీదు. ఒక పట్టాన ఏది సరిగ్గా గుర్తుకొచ్చి చావట్లేదు. మంగమ్మే అమ్మమ్మని ఏదో చేసినది. ఇక ముందైనా కత్త జాగ్రత్తగా ఉండండి అమ్మగారు. అలాగేనమ్మా. ఇదిగోన్నా, జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ గుడి ఉంటది కదా, ఆ వెనక లైన్ లో ఒక పెద్ద ఇల్లు ఉంటది. అమ్మగారిని ఆడ దించేయండి. అలాగేనమ్మా. ఎక్కండమ్మా. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త అమ్మా. సరేనమ్మా. వెళ్ళిపోయారు. నీకు అసలు ఏమైనా బుద్ధుందా? నిన్ను గానీ అమ్మగారు చూసుంటే గుర్తు పెట్టేసి ఉండేవారు. అప్పుడు వద్దన్నా మనం దాసి నిజం తెలిసిపోయి ఉండేది. ఎందుకమ్మా కోపడతాం? ఇప్పుడు ఏం జరగలేదు కదా, పద వెళ్దాం.
ఆ ముసలిదెక్కడా? ఇంకా గౌరీతోనే ఉందా లేదా వెళ్ళిపోయిందా? వెళ్తే ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. అంటే షుగర్ పేషెంట్ కదమ్మా, టైంకి తినకపోతే ప్రాబ్లం అవుతుందని కాస్త అటెళ్ళి టిఫిన్ తినొచ్చేలోగా మీ అమ్మమ్మ వెళ్ళిపోయిందని చెప్పారు. తను ఎటెళ్ళిందో తెలుసుకోలేకపోయాం. ఛ! మీరింక మారరా? అరే, ఒక చిన్న పని చెప్పినా చేయడం చేత కదా? చిచి, నేను అక్కడికి చెప్తూనే ఉన్నానమ్మా, వింటేగా. సారీ అమ్మా, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇప్పుడు ఆ ముసల్ది గౌరీతో ఏం మాట్లాడిందో ఏంటో తెలుసుకుందాం పదండి. హ్మ్. ఓకే మేడం. త్వరగా మాట్లాడి పంపించేసేయండి, టైం తక్కువగా ఉంది. అమ్మా మంగమ్మ, వచ్చావా తల్లి? నువ్వెప్పుడొత్తావా? నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని నా కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాను. నాకిప్పుడు సంతోషంగా ఉందమ్మా. ఆపే! నీకు నేను ఆల్రెడీ చెప్పాను, నాపై మరీ అంత ఎఫెక్షన్ పెట్టుకోవద్దు అని. నేను జమీందార్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ గూడెం దానివి. అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయి, ఓకే? మా ముసల్ది, అదే మా అమ్మమ్మ ఇక్కడికొచ్చిందా? అవునమ్మా, ఇందాకే కలిసెళ్ళింది. ఈ విషయం నీకెట్టా తెలుసమ్మా? సిల్లీ క్వశ్చన్. నేనెవరిపైనైనా కాన్సన్ట్రేషన్ చేశాననుకో, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు డీటెయిల్డ్ గా తెలిసిపోతూ ఉంటాయి. చెప్పు, వచ్చి ఆ గంగ గురించి అడిగింది కదూ? అవునమ్మా. అనుకున్నా ఆ ముసల్ది డెఫినెట్ గా దాని గురించి అడుగుతుందని. మరి నువ్వేం చెప్పావు? ఇంతవరకు గంగ నన్ను చూడ్డానికి రాలేదని చెప్పినానమ్మా. అసలిప్పుడు గంగ ఎట్టా ఉంటుందో తెలీదని కూడా చెప్పినానమ్మా. బతికిపోయావు. తెలుసని చెప్పుంటే చచ్చుండేదానివి. ఇంకేం చెప్పింది? తను వెళ్లే ముందు ఒకవేళ గంగ వస్తే సెంట్రీ దగ్గరున్న ఫోన్తో గంగ ఫోటో తీసి తనకు పంపమని చెప్పింది. ఏంటో అనుకున్నాను. మా ముసల్ది మంచి ప్లానే వేసింది. వెరీ గుడ్. ఓకే, అయితే నువ్వు ఒక పని చెయ్యి.